నమస్కారం. జై భీమ్. నా పేరు ఎలీషా, సామాజిక కార్యకర్త దర్శి. పోయిన శనివారం నాడు ఇతడు కాంతారావు నాడు ఎస్సీ పేరు చెప్పి నన్ను కొట్టిండు. అసలు ఎస్సీ పేరు చెప్పి నన్ను కొట్టడం ఏంది? ఇదేమన్నా పోలీసా? ఇదేమన్నా ఎస్సీ పేరు చెప్పి నన్ను కొట్టిందంటే ఇది పోలీసా, లేకపోతే ఏమన్నా రైటరా, లేకపోతే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏ ఎస్ఐయా? ఎవరు అసలు నన్ను కొట్టడానికి? నన్ను ఎస్ఐ గారి పేరు చెప్పి నన్ను ఎందుకు కొట్టిండు? దాని గురించి నేను కేసు పెడితే ఎస్ఐ గారు ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు 100 నెంబర్కి ఫోన్ చేయగల రైటర్ గారు నాకు ఫోన్ చేసి 100 నెంబర్కి ఫోన్ చేయడం ఏందయ్యా? అయిపోయిన కేసుకి ఎట్లా అయిపోయింది సార్? నా దగ్గర డబ్బులు నూకి 5,000 డబ్బులు నూకి కాంతారావు అనేవాడు ఇయ్యారావు 50,000, కాంతారావు 5,000 నూకి వాళ్ళ డబ్బులు నూకి నన్ను ఎస్ఐ గారి పేరు చెప్పి నన్ను కొట్టడం ఏంది? అసలు మీ పేర్లు చెప్పి నన్ను పోలీసుల పేర్లు చెప్పి నన్ను కొట్టడం ఏంది? ఈడేమైనా పోలీసు డిపార్ట్మెంటా? ఇది ఎట్లా కొట్టిండు నన్ను? దాని గురించి మీరు అడగరా? మా పేర్లు చెప్పి నువ్వు ఎందుకు కొట్టినామని అడగరా మీరు? ఇప్పుడు ఎస్ఐ ఎందుకు కొట్టారు అది తెలియాలి నాకు ముందు. అది రైటర్ గారు ఫోన్ చేసి అయిపోయింది దానికి ఏందయ్యా అంటే, అయిపోయిందంటే నీకు ఆయనకి సంబంధం ఏంది? మీ దోస్తులేనా? రైటర్ గారు మీ దోస్తులేనా? ఆయన ఈ కాంతారావు వీళ్ళందరూ దోస్తులే. రైటర్ గారు, కరుణాకర్ వీళ్ళందరూ ఒకప్పుడు మొత్తం ఇప్పుడు కూడా దోస్తులే. కలిసి అందరూ దోస్తులుగా ఉంటారు. దోస్తులు అంటే దోస్తుల కింద ఉంచుకోండి సార్. పోలీసుల పేరు చెప్పి మమ్మల్ని కొట్టొద్దు. ఏదైనా తప్పు చేస్తే స్టేషన్ పిలిపి మాట్లాడు, మందలించి మేము ఏమైనా తప్పు చేస్తే. జై భీమ్.